హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనాలిటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఇవ్వలు చూడు పారాసెటమాల్ పోసినాం సార్, అయినా జ్వరం మొత్తనే ఉన్నదని చెప్పేసి ఒకటే వాయిస్తాల్ క్లినిక్ లా చెప్పిందే చెప్పలేక వస్తాను నేనైతే. ఈ పారాసెటమాల్ పోయింగానే జ్వరం మళ్ళీ రాకుండా పోతుందని ఇవ్వలు చెప్పి మీకు అసలు. ఇప్పుడు పారాసెటమాల్ పోతే రోగాలు తగ్గిపోయేది ఉంటే ఈ ఎంబీబీఎస్ చదవాలని ఎందుకు టైం వేస్ట్? పారాసెటమాల్ జస్ట్ ఆ జ్వరం వచ్చిన టెంపరేచర్ నుండి 1-2 తగ్గిస్తుంది. అంటే 103 ఉంటే 101 వరకు తగ్గిస్తుంది అంతే. మొత్తం చల్లబడి చెమటలు కక్కి 98 వరకు తీసుకురాదు. మనకు కావాల్సింది కూడా 103 ఉన్న జ్వరం 101కి వస్తే చాలు. ఈ 101 టెంపరేచర్ మనల్ని ఏం చేయదు. జ్వరం మొత్తం మాయం చేయాల్సిన అవసరం ఉండదు. అసలు ఈ పారాసెటమాల్ ఎన్ని గంటలు పనిచేస్తుందో తెలుసా? 5-6 గంటలు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ పారాసెటమాల్ పోసుకోవాలి. ఏదో పారాసెటమాల్ ఒక్కసారి పోతే 4-5 రోజులు ఒంట్లోనే ఉండి జ్వరం రాకుండా ఆపుతుంది అనుకుంటారు కొంతమంది. ఒంట్లో ఉన్న వైరస్ బ్యాక్టీరియాను పోయేదాకా జ్వరం వస్తూనే ఉంటుంది. అన్ని రోజులు పారాసెటమాల్ పోసుకుంటూనే ఉండాలి. 5 రోజులు అయితే 5 రోజులు, వారం రోజులు అయితే వారం రోజులు పోయాలి. ఇట్లా ఎంత చెప్పి పంపినా ఒకటే రోజు మళ్ళీ తెల్లారే పారాసెటమాల్ పోసినా అయినా జ్వరం వస్తుందని వచ్చి పంచాయతీ స్టార్ట్ చేస్తారు. ఎన్నిసార్లు చెప్పాలి రా భయ్? ఒక 2-3 రోజులు ఆగుండ్రి. జ్వరం వచ్చినా తెల్లారే తీసుకొస్తే పారాసెటమాల్ రాసుడు తప్ప ఇంకేం చేయలేము. పారాసెటమాల్ పోతే రోగం పోతుంది, మళ్ళీ జ్వరం రాదు అనుకునేటోళ్ళు ఇప్పటికైనా మారండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.